అల్లుడు నాకు ఓ పెగ్గుబాయి ఇంట్లో వాళ్ళందరినీ మాయలో పడేశాడు. పడేస్తాడ్రా. కాలం కలిసి రాకపోతే ఎలుగు కూడా పిల్లికి తోక చూపిస్తుందట. నువ్వు ఆ విషయం మర్చిపో. అమ్మాయి సంగతి వదిలే. ఈ మాఫియా సామ్రాజ్యానికి నువ్వే లీడర్. అయినా అలానే మీరంటే సరిపోదు. డాడీ అంకుల్ అన్నారు కదా. వాళ్ళిద్దరిని ఒప్పించి ఈ ట్విన్ సిటీస్ కి నిన్ను లీడర్ని చేస్తా. థ్యాంక్స్ అంకుల్. మీరు నాకు ఈ పని చేస్తే మీరు ఏదడితే చేస్తా. నాకేమి అక్కర్లేదు. వాడి మీద పగ తీర్చుకోవటమే నాకు ముఖ్యం. అయితే ఈ రోజు మీరు నేను ఒకటి. Come on. సమస్య నాకు ఇప్పుడు అర్థమైందబ్బా. ఒక వరలో 2 కత్తులు, ఒక ఉంగరంలో 2 ఏళ్ళు ఎట్టా దొరతాయి? దూరం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు లీడరు? తినమబడవా ఆస్తుల మధ్య పని కూడా కాకపోయినా. కర్నూలులో కత్తులు రాసిస్తారు, కడపలో బాంబులు రాసిస్తారు. గీడేం రాసిస్తారు? తెలివితేటలు. మీ ఇద్దరి తెలివితేటలకి ధైర్య సాహసాలకి ఇది ఒక ఫైర్ ఎగ్జామినేషన్. అదేరా అగ్ని పరీక్ష. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలబ్బా. ఏంటి? రామేశ్వరం నుంచి మనకు ఆయుధాలు వస్తున్నాయి. అవి అక్కడి నుంచి మన సిటీ అవుట్స్కట్స్ దాకా మనోళ్ళే తీసుకొస్తారు. ఆ నుంచి మన గోడౌన్ దాకా పోలీసులకు దొరకకుండా నువ్వే తీసుకురావాలయ్యా. నేను ఈ టెస్ట్కి రెడీ. మరి నువ్వేమంటావు? అన్న ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి నేను కూడా రెడీ. డాడీ నువ్వు అంగితే లేపడానికి నేను అంగొద్దా? వాటేసుకుంటానే. ఇంకా అల్లుడు రాలేదేంది? రాలేదు కాదు, రాలేడు. వెపన్ స్మగ్లింగ్ అంటే మామూలు విషయం కాదు నాయనా. ఆడి తరం కాదు కదా, వాడి అప్ప తరం కూడా. వేధవది ఫాదర్ సెంటిమెంట్ ఒకటి. లోపలే ఉంది ఐస్ బ్లాక్ సార్. ఒకసారి ఓపెన్ చేయి. ఒకసారి లోపల చెక్ చేయండి సార్. త్వరగా చెక్ చేయండి సార్, ఐస్ కరిగిపోతుంది సార్. లోపల ఐస్ తప్ప ఏమీ లేదు సార్. ఓకే, పంపించేయండి. ఆయుధాలు తీసుకొచ్చా? నేను ఎవరిని? నా కొడుకువి. మరి నీ కొడుకునే ఉండి ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తానా? కరెక్ట్ చెప్పిరండి. ఏందిరా ఆయుధాలు ఏమంటే ఐసు బండలు తెచ్చావా? సొన ఎక్కడ ఉంటుంది? గుడ్డులో. పూర్ణం ఎక్కడ ఉంటుంది? బూర్లో. మరి ఆయుధం ఎక్కడ ఉంటుంది? ఇంకేడుంటది? ఐస్ లో ఉంటది. ఇదిగోండి మీ ఆయుధం. డబ్బాష్ అల్లుడు, నా అల్లుడు అనిపించినావు. ముందు నా కొడుకయ్యా, తర్వాత నీ అల్లుడా. సరే సరే. పద. నువ్వు కూడా కళ్యాణ్ ప్లాన్ చేసి వెపన్స్ తీసుకొని రా. వాడిని ఏం ఫాలో ఏంటి? నేను డిఫరెంట్ గా థింక్ చేస్తాం. అది చేయడానికి బుర్ర ఉండాలి. అది నీకు లేదు కానీ నేను చెప్పినట్టు చేయరా నాయన. పద. చెప్సాయి అన్నా నువ్వు చెప్పినట్టే లారీలో ఐస్ మీద ఉప్పు జల్లానన్నా. కన్ఫర్మ్ గా కరిగిపోతుందా? కరుగుడేందన్నా, ఇక కారుడే. సార్ పోలీసులు సార్. అయితే భయపడిపోరా? లోపల ఏముంది? ఐస్. వెళ్ళిపో. ఏంటి? గవర్నమెంట్ మీకు జీతాలు ఇచ్చింది దేనికి? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయడానికి. వెళ్ళి చెక్ చేయండి. అక్కర్లేదని చెప్తున్నాగా, ఇలాంటివి చాలా చూస్తుంటా. వెళ్ళండి. మీలాంటి వాళ్ళ వల్ల దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ మాఫియా లాంటి విచ్చలుడి అయిపోవడం కారణం కేవలం మీరే. చెక్. ఏమయ్యా వీడు వదిలేట్లేడు కానీ చెక్ చేద్దాం పదండి. చూసారా? చూశాను. ఏముందన్నావు అందులో? ఐస్. ఆ మాట ఒకసారి చూసి చెప్పు. ఐసే. నా కొడుకు ఒక్క పని కూడా సవ్యంగా చేయడుగా. ఏదో ఒకనాడు నా కొంపకి నిప్పెట్టడం, నన్ను కప్పెట్టడం చేస్తాడు అనుకున్నా. ఇదిగా చేసిండే. ఎందుకే టెన్షన్ పడతావు? నాకు తెలిసిన ఆఫీసులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడతా. టెన్షన్ పడకు. చెప్పండి సార్. జేపీ కొడుకుని అరెస్ట్ చేసిందంట. అవును సార్. అరే అతను ఎట్లయినా బయట తీసుకురావాలి భయ్. సారీ సార్, ఆ కేసు కమిషనర్ గారు డీల్ చేస్తున్నారు. నా చేతిలో ఏం లేదు సార్. ఏమన్నాడా?
అంత ఈజీ కాదంటుండే. మరి ఇప్పుడు ఎట్లాగయ్యా? అసలే వాడు జబ్బులకు తట్టుకోలేడా? చిన్నప్పుడు సరే వాళ్ళ టీచరు స్టోన్తో కొడితే లబ్బని ఏడ్చే వారం రోజులు పడుకున్నాడు. అబ్బా. అయినా పోలీసు వాళ్ళు అదేదో డిగ్రీలు కొడతారంటే అదేదో కాదు, 3rd డిగ్రీ. ఏదో ఒక డిగ్రీ లేరా? అది కనుక మొదలు పెట్టారంటే మనోడు మొత్తం చెప్పడం మొదలు పెడతాడు. మనందరం గుట్లెప్పుకనే జైల్లో కూర్చోవాలా? మీరేం టెన్షన్ పడకండి అన్న, అన్నయ్య నేను బయటకు తీసుకొస్తాను. అజయ్ దొరికింది అగరబత్తీల దొంగతనం కేసులో కాదు నాయన, అక్రమ ఆయుధాల కేసులో. నాకు తెలుసు నువ్వు ముయ్. నాన్న, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కమిషనర్ గారికి బాగా క్లోజ్. ఆయనతో మాట్లాడి నేను మేనేజ్ చేస్తానుగా. రా అన్నయ్య, రా చెప్తాను. నాన్న, ఎవరు వచ్చారో చూడు. బావా అజయ్ వచ్చేసాడు. ఒరే, బాబు డాడీ నువ్వు చేసిన సాయానికే నీ కాళ్ళు పట్టుకుని పిసకతా ఉన్నావు అనుకున్నా, కానీ కొడుకు కదా అందుకని వాటేసుకున్నా. చచ్చా, ఏంటన్న మాటలు? అన్నయ్య కోసం నేను ఆ మాత్రం చేయలేనా? మర్రి చెట్టు అంతా పెరగడం కాదురా, తులసి చెట్టు అంతా తిరిగి కూడా ఉండాలా? అయినా పులిని చూసి నక్క బాధ పెట్టుకుంటే ఒళ్ళు గాలుడు తప్ప ఫైదా ఉంటదా? ముడుచుకొచ్చిందయ్యా రోచమా. ఓ నాయన పో ఏసీ వేసుకొని పడుకో. అల్లుడు, మేం నీకు పెట్టిన ఎగ్జామ్లన్నీ నువ్వే గెలిచినావు. ఇక మా బిజినెస్ లన్నీ నువ్వే చూసుకోవాలి. చూసుకోవాలంటే మీరు చేసే బిజినెస్ నాకు తెలియాలిగా. వాటన్నిటి గురించి మేము చెప్తాంగా. ఏ స్వప్న, హాయ్. ఏంటి ఆ కళ్యాణ్ నీ గురించి చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? పెట్టెల దొరలాగా గన్ భుజాన్ని వేసుకుని షో చేయడం తప్ప నీకు షూట్ చేయడం రాదంటగా? అంత మాట అన్నాడా? వచ్చారు, అది ఇప్పుడే చూపిస్తాను అడిగి. తనకే చూపించక్కర్లేదు. నువ్వెంత బాగా షూట్ చేయగలవో నాకు చూపించు. ఆ తర్వాత నేనే తనతో హీస్ అ గ్రేట్ షూటర్ అని చెప్తాను. అయితే ఎక్కడే ఉండు, వెళ్ళి గన్ లోడ్ చేసుకొస్తాను. నేను రెడీ. చెప్పు, ఏం షూట్ చేయమంటావు? ఆ పూల కుండీల్ని షూట్ చేయి. వద్దినమ్మ పడవా, ఏదిదే? అయ్యి బాబోయ్, భలే పేల్చేస్తాను. నాన్న, నీ మీద మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. నా మీద అదిగో, నా పంచి ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నా ఆరో ప్రాణమైన మిమ్మల్ని కాపాడుకుంటాను. ఒక నిమిషం, ఏది ఒక నిమిషం. ఈ బండోడు మీద వేసేద్దాం. ఇది కూడా కవర్ చేస్తాను, రండి. అయినా నువ్వు లేకపోతే ఇవాళ 2 పేరుగులు లేచే బాపయ్యా. ఏనుగులా ఉన్న మిమ్మల్ని పీనుగులు ఎలా అవనిస్తాను? మమ్మల్ని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎవరుకుందిరా? ఎవరికుందో కాల్పులో విరమణ ధర తెలుసుకుందాం. మీరేం టెన్షన్ పడకండి. చూసావా, ఇప్పుడేమంటావు? ఏమంటాను? షూటింగ్ లో నువ్వు సూపర్ అంటాను. చూద్దాం పదా, కుండీలు ఎలా పగిలాయో. పద. మీ పాలిట ఉసామా బిన్ లాడెన్ ఎవరో చూద్దాం. అన్నయ్య, నాన్న మీద మర్డర్ అటెంప్ట్ చేసింది నువ్వా? ఒసేయ్, వాళ్ళు ఏ పాపం చేశారు అన్నయ్య? పాద పూజ చేయాల్సిన తల్లిదండ్రులు ప్రాణాలు తెద్దాం చూస్తావా? ఏం ఆడతావు? షూట్ చేసింది నేనే. మర్డర్ అటెంప్ట్ చేయడండి. మర్డర్ చేయడం కాకపోతే మరి ఎందుకు షూట్ చేసినట్టు? ఇదిగో స్వప్న, పూలకొండ షూట్ చేయమంటే షూట్ చేశాను. నేనా? నాకు షూటింగ్ అంటే భయం. అందుకే సినిమా షూటింగ్ కూడా ఎప్పుడూ చూడలేదు. అదేంటది, నువ్వేగా షూట్ చేయమన్నా? నోర్మై చండారుడా. ఇప్పుడు అర్థమైంది నాన్న, మిమ్మల్ని చంపేసి మీకు వారసుడు అయిపోవాలన్నది ఇప్పుడు ప్లాన్. దానికి ఆయన చంపడం దేనికి? ఆయన పోయిన తర్వాత ఎలాగ నేనే కదా వారు. చూసారా? ఆయన మాత్రం ఎన్నడూ పోతారు, ఎప్పుడెక్కడ పోవాల్సిందే కదా. ఎరా, నేను తొందరగా చచ్చిపోతే చూడాలన్నది నీకా? నేను ఆ ఉద్దేశంతో లేదు నాన్న. నీకే ఉద్దేశం లేకపోతే దీనమ్మ పడవా ఈ గంతో షూటింగ్ ఎందుకు చేసావు? మీరు షూట్ చేసినంత మాత్రాన్ని మీరు చచ్చిపోతారా నాన్న? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. భర్త ప్రాణాల కోసం బ్రహ్మతో సావిత్రి పోరాడినట్టు. బ్రహ్మ కాదు, యముడితో. అదే ఎముడితో నేను పోరాడతాను. అంతేగాని నా గొంతులో ప్రాణం ఉండగా మీ గొంతులో ప్రాణం పోనివ్వను. పదండమ్మా, పదండి. రావే. పదండి. ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, దజ్జగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడితే అర్థం చూసేయచ్చా? హలో, ఏం దాసు? నీ కొడుకు ఎక్కడా? ఇంకేనే ఉంటాడయ్యా, కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి చూడడానికి పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే. నేను ఫోన్ లో మాట్లాడులే. నువ్వు ఫోన్లోనే మాట్లాడావు. నేను కళ్ళారా చూశాను, అక్కడున్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆడెందుకుంటాడు? ఒకవేళ ఉన్నా కేపీ వాడిని ఎందుకు ఉండేస్తాడా? అదే అర్థం కావటం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి.
చెప్పు డాడీ. యానంటా నేను స్వప్న ఒళ్ళో ఉన్నా. అట్నా ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తిన్నా. సీడ్లెస్సా? అయినా నీకెందుకు ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు, అసలు నీ కొడుకు ఆ ఇంట్లో లేడని చెప్తుంటే. లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వాడంటా ఉంటాడో, ఎవరు మాట్లాడాలా? సరే అయితే నా కోసం ఓ పని చేయి. డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే నేను చూస్తానులే కానీ నువ్వు పెట్టయ్యా. మంచి పనిలో ఉంటే ఎదవ నచ్చొకటే. అజయ్ అంకుల్. రేపు మీ డాడీ వస్తుండు. ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. ఓ, అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంద్ర గుద్దుడా? అబ్బు సాంగులోరా? ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా? ఓరి జేపీ, కార్లో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నేనమ్మా పడవా సావులోరు. నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, ఆ. నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్ లో చూసినట్టు చెప్తా ఉన్నాడే. ఇవన్నీ నీకెట్టా తెలుసా ఉన్నారు? మేము త్రికాల అజ్ఞానురా, అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నావు, కరెక్టా? అమ్మో మీరు సామాన్యులు కాదు స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? అన్నా ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే. నా భక్తుడు త్రికోన్ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా ఇట్రా. నీ ఫ్యూచర్ చెప్పనా, ఆడికి ఆన్సర్ చెప్పనా? అబ్బా, మధ్యలో నీ దగ్గర రచ్చా. మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయన. యమగండమా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనంట. తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదాడు స్వామి. సొంఠా ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి ఇరికి పొమ్మంట? వెనక్కి పోయినా చస్తావు. మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే ఆ. నీ కొడుకును చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది. లేకపోతే నేను పైకి పోతా అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉండవు. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అమ్మో, అయితే చెప్పను స్వామి. అయితే పో. ఆ, స్టాప్ దే. మళ్ళీ ఏది స్వామి? నేను చెప్పింది. గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను. చూస్తేనేం చేస్తుడా స్వామి? షేక్ అండి స్వామి. సన్నాసులకి షేక్ అండ్ ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. చాలా స్వామి. ఈ రోజుకి సరిపెట్టుకో. ఓడా. ఈయన కొడుకు ఏడున్నాడో ఏమో. దీని అమ్మ బడవా ఇంటిలా పాది పళ్ళు ఖైలు తిని బతకతా ఉన్నట్టున్నారు కదరా. అరే ఏమ్రా జేపీ గాండి నిలబడినావు రారా. అది ఏంలే, పొద్దుగాల నాష్టా తినడు కంటే ఫ్రూట్ తినడు బెటర్ అన్నాడు డాక్టర్. అవునరా ఒక్కని వచ్చి నువ్వు చెల్లేది? తాంబూలాలు అప్పుడు ఎట్టాగా వస్తుంది కదా, అందుకే తీసుకురాలా. నువ్వు కూసో. దానికి కూడా డాక్టర్ అదే చెప్పాడు. అయినా అది వస్తే ప్లేట్లకి ఏమైనా మిగలుతాయా? ఏంది అట్లా చూస్తున్నావు? నీ కొడుకు ఏడున్నాడానా? పైన ఉన్నాడే. నా కూతురు నీ కొడుకు పైన బెడ్రూమ్ ఉన్నారు, పిలుస్తున్నాడు. అమ్మ స్వప్న, జేపీ అంకుల్ వచ్చిండు, ఇద్దరు కిందకి రండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేపి మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా? ఏ మనం మాట్లాడుకునేది చాలా మంది గానీ నా బిడ్డను చూడలేదు కదా, వచ్చింది చూడు. నమస్తే అంకుల్. అల్లుడేడమ్మా? పైన ఉంటాడులేరా, పళ్ళ ముక్కలు తినుకుంటా. వస్తున్నాడు డాడీ. వాడి కిందకి రావడమా? నువ్వే పైకి పోరాదా? అరే నా బిడ్డ నీ కొడుకు నచ్చింది లేదు అడగవా? నాయనా చాలా బాగా నచ్చిందని నాకు ఫోన్లో చెప్పాడులేవయ్యా. అట్లనా? అదిగో అజయ్ వస్తున్నాడు. వస్తున్నాడా? అదేందే కండ గవి పెట్టినావు సడన్ గా? ఎండలో వచ్చిండే బాగా ఏడు చేసింది, కళ్ళు కూలింగ్ అవుతాయనే. హాయ్ డాడీ. హాయ్. ఏంద్ర గుంత అట్టా మరిపోయిందే? యాపిల్ నన్ను. ఏ యాపిల్? మన యాపిలా కాశ్మీర్ యాపిలా? కాశ్మీర్దే. అవునా? అవును, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు పళ్ళు బాగా వేస్తా ఉన్నావంటనే. సరే గాని ఇద్దరు జోడు ఎట్లుందో జర చూసి చెప్పరా. ఆ జట్టుకేమే అభిషేక్ ఐశ్వర్య మధ్యలుంటే చూడకుండా చెప్తావు. మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటుంది. మీ అమ్మాయిని ఇప్పుడే ఇంతకు ముందే కదా చూసిందే, అందుకని ఊహించుకొని చెప్పాలే. అమ్మా
మీ ఇద్దరు పైకి పోయా ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాడు పోయి బాయ్ డాడీ. సరే డాడీ. బాయ్ బాయ్. ఒరే కేపీ ఆ, అమ్మాయి అబ్బాయి పైకి పోయారుగా పోయిండ్రే ఇక బయటికి రారుగా రారు. ఏంది మొన్న సడన్ గా ముక్కలు తీసినవేందే? అబ్బా ఎంత కూలింగ్ అయిందిరా ఏడు మొత్తం తగ్గిపోయిందే సరే ఇక పిల్లలిద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు కనుక తొందరగా ముహూర్తాలు పెట్టేద్దాం సరే నీ ఇష్టం అట్లనే గాని. ఇక నేను బయలుదేరుతానయ్యా అది కాదే లంచ్ టైం అని తినిపోవచ్చు కదా. ఇంకోసారి చేస్తాలే బావా అంకుల్ పెళ్లి బట్టల షాపింగ్ కి బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళమ్మా బ్యాంకాక్ కాకపోతే సింగపూర్ వెళ్ళు వెళ్ళొచ్చు అంకుల్, కానీ మీ అబ్బాయి బ్యాంకాక్ ఎందుకు? శ్రీజ ఫ్యాషన్స్ చాలు అంటున్నాడు. మీరు ఒక మాట చెప్తే చెప్తాలేమ్మా పిలవమంటారా? పిలుస్తావా అబ్బబ్బ, నేను మాట్లాడతాగా చెప్పనా పెళ్లి బట్టలు కొట్టడానికే అమ్మాయిని తీసుకెళ్ళి బ్యాంకాక్ పో. బ్యాంక్ ఎందుకు? ఎందుకేందిరా షాపింగ్ అని చెప్తా ఉంటినే నా మాటినే అమ్మాయి ఆడి తీసుకుపోతే ఆడిపో సర్లే వెళ్తానులే. థ్యాంక్స్ అంకుల్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకులేమ్మా నేను ఉంటాను మంచిది.